గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. శ్రీనివాస కళ్యాణంతో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ మహాసభలతో తెలుగు మరింత వెలుగులీనాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 5 వరకు కొనసాగనున్నాయి. 5 సువిశాల వేదికల్లో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాసభల ప్రాంగణంలో రామోజీరావు, ఎన్టీఆర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాసేపట్లో మహాసభల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నరసింహ ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ మూడవ తెలుగు మహాసభలు జరపడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడవలసిన పరిస్థితి ఇది. ఎందుకంటే పూర్వం నుంచి చూస్తున్నాం మనం, మన సాంప్రదాయానికి ఒక గుర్తింపు ఉంది, తెలుగు అంటే ఒక గౌరవం ఉంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న పరిస్థితిని బట్టి చాలామంది పాత సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ఇటువంటి తెలుగు మహాసభల్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తున్నారు కాబట్టి ఈ 3 రోజులు కూడా పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు కానివ్వండి, మళ్ళీ తెలుగు సాంప్రదాయాన్ని పూర్వ వైపును తీసుకురావడం కోసం ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకు కాలేజీల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ తెలుగు గురించి, తెలుగు సాంప్రదాయం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలుగులో మంచి కళాకారులు ఉండేవారు పూర్వం, ఇప్పుడు కళాకారులు కనపట్టలేదు. పూర్వం సంక్రాంతి వస్తే పల్లెటూరు అనే సందడిగా ఉండి, ఇవాళ సందడి లేదు. మళ్ళీ పూర్వ వైభవం రావాలని చెప్పి మాట్లాడటం కోరుకుంటున్నాం. ఈ సభ దానికి ఉపయోగపడాలని, తెలుగువారి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుదనం మర్చిపోకూడదని, తెలుగు మాటలోనే మంచి తీయదనం ఉంది, ఆ తీయదనం గురించి ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం.